హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ ఇవి ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అండి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. 500కు పైగా ఉన్నాయి పోస్టులు. మన మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. సో ఇది లైఫ్ సెట్ అయ్యే జాబ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి శాలరీ కూడా 1 lakh వరకు ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.aai.aero. ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే కింద మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, కెరీర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కెరీర్స్. ఇక్కడ మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇదండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ త్రూ గేట్ 2024 అన్నారు కదా. సో మనం ఇది చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి అప్డేటెడ్ ఆన్ అన్నారు. ఎప్పుడు అప్డేట్ చేశారో 23rd ఫిబ్రవరికి అప్డేట్ చేశారు. ఇది క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా లింక్స్ ఏం ఓపెన్ అవ్వవు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది April 2 నుంచి ఉంది. కాబట్టి ఇప్పుడు మామూలుగా మనం నోటిఫికేషన్ చూసుకోవడానికి అవుతుందన్నమాట, అప్లై చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేస్తే ఇలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ త్రూ గేట్ అన్నారు కదా. ఇక్కడ రైట్ సైడ్లో మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందండి. అని క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. క్లియర్గా చూద్దాము అసలు ఇది ఏంటి అంటే, ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ త్రూ గేట్ అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అది కూడా 2024 వాళ్ళకనమాట ఇది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలంటున్నారు. వెబ్సైట్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో www.aai.aero ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. వేకెన్సీ డీటెయిల్స్ ఇలా ఇస్తున్నారు పోస్ట్ వైజ్గా. చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ అనమాట. ఇప్పుడు ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్లో 3 ఉన్నాయి, సివిల్లో 90, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో 106, ఎలక్ట్రానిక్స్ 278 అండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో 13 పోస్టులు ఉన్నాయి. ఇవి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఎలిజిబుల్, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి మీకు 500కి పైనే ఉన్నాయండి. సో ఈ విధంగా ఇస్తున్నారు ప్రతి డివిజన్కి. చూద్దాము. మీకు డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారండి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫస్ట్ది ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ కదా, దానికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మీకు దీంతో డిగ్రీయే కాకుండా రిజిస్టర్ అయ్యి ఉండాలంటే దేంతో అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దానిలో మీకు రిజిస్ట్రేషన్ అనేది కూడా ఉండాలన్నమాట. ఎలిజిబుల్ గేట్ 2024 టెస్ట్ పేపర్ అంటున్నారు. అంటే కోడ్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఆర్కిటెక్చర్ కాబట్టి ఏఆర్ అని కోడ్ ఉంటుంది ఆ గేట్ రాసిన వాళ్ళకి. సో ఆ విధంగా చూసుకోవాలి కోడ్. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్లో ఉండాలి. మీకు ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ సివిల్లో చేసి ఉండాలి. దీనికి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్లో గేటు సిఈ అనమాట కోడ్, అది మీరు క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లోనే కావాలన్నమాట. సో దీనికి కూడా గేట్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీరు గేట్ రాసి ఉండాలి. దాని స్కోర్ని బట్టి ఇస్తారు. అది కూడా పేపర్ కోడ్ ఈఈ ఉంటుంది దానికి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్, దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్. అంటే ఈసీఈ ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మీరు గేట్ రాసి ఉండాలి. అది పేపర్ కోడ్ ఈసీ అని ఉంటుంది అనమాట.
వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ, వీళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఆ ఫీల్డ్లో వాళ్ళు అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేదంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఎంసీఏ చేసిన వాళ్ళైనా కూడా ఐటీకి అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ రాసున్న వాళ్ళు, పేపర్ కోడ్ కూడా సిఎస్ అనేవాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్కి ఇస్తున్నారు. డిఫరెంట్ డివిజన్స్లో ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా ఇస్తున్నారండి. కాబట్టి మీరు దేనికి సూట్ అవుతారో చూసుకోవాలి. మీరు కంపల్సరీ డిగ్రీ చేసి ఉండాలి అండ్ మీ పర్సంటేజ్ మార్క్స్ కరెక్ట్గా మెన్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే చూద్దాము. మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ అండి. అంటే మినిమం మీకు 18 to 27 ఇయర్స్ ఉంటుంది. 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఫస్ట్ మే వరకు అనమాట. మీకు 27 ఇయర్స్ అబవ్ ఉండకూడదు. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అంటున్నారండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా, అంటే 27+5 27+3 ఇలా చూసుకోవాలన్నమాట మీరు. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఇస్తున్నారండి. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి. ఓపెనింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే April 2 నుంచి ఇంకా స్టార్ట్ కాలేదండి. ఇంకా ఆల్మోస్ట్ 1 month టైం ఉంది. అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ May 1 మే వరకు కూడా ఇచ్చారనమాట అప్లికేషన్స్. అంటే మీకు 1 month టైం ఇచ్చారు. ఏప్రిల్ నుండి మే వరకు ఇస్తున్నారు. సో ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది, మీరు May 1 వరకు కూడా క్లోజ్ చేసేస్తారు. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ షెడ్యూల్ ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ అంటే సేమ్ వెబ్సైట్, ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఇస్తారనమాట. అప్లికేషన్స్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారా లేదా అన్నది చూడొచ్చు. దీనికి రెమ్యూనరేషన్ ఈ పోస్టులకి ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి. గ్రూప్ పి E1 లెవెల్ కిందకు వస్తాయంట. దీనికి బేసిక్ పే వచ్చి 40,000 నుండి 1,40,000 వరకు ఉందన్నమాట. ఆ బేసిక్ పేకి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్ అడిషన్ టు బేసిక్ పే డిఆర్ఎస్ అలవెన్సెస్ ఇంక్రిమెంట్ ఉంటుందంట 3% పర్ యానం. అంటే ఎవ్రీ ఇయర్ 3% మీకు బేసిక్ పే మీద ఇస్తారనమాట. అది కాకుండా పర్క్స్ ఎట్ 35% ఆఫ్ బేసిక్ పే, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అండి, అండ్ సిపిఎఫ్ పిఎఫ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కలుపుకొని మీకు ఈ 40,000కి 1 lakh వరకు కూడా పే చేస్తారనమాట వాళ్ళు. సో మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి ఈ పోస్ట్కి. ఇక్కడ డైరెక్ట్గా ఇస్తున్నారు చూడండి. కాస్ట్ టు కంపెనీ పర్ యానం వుడ్ బి అరౌండ్ 13 lakhs అప్రాక్సిమేట్లీ, అంటే పర్ ఇయర్ ఇస్తా అంటున్నారు. అంటే మీకు 1 lakh అబవ్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే మనము ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ గేట్ 2024 అంటే ఓన్లీ 2024 గేట్లో రాసిన వాళ్ళ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారనమాట. మీకు దీనికి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండవండి. డైరెక్ట్ మీకు గేట్ స్కోర్ ఉంటుంది కదా, దాన్ని పట్టే మీకు వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్కి తీసుకుంటారనమాట. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే 300 రూపీస్ ఉంటుందండి. రిజర్వేషన్ లేని వాళ్ళు 300 పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ అప్రెంటిస్షిప్ ఉన్న వాళ్ళు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళెవ్వరికి కూడా ఎటువంటి ఫీజు లేదనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్స్ ఇంకా డేట్ ఇవ్వలేదు, April 2 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.